And Jharkhand I have sympathy because it's a recruitment scam more than education scam. రిక్రూట్మెంట్ నడుస్తుంది, రిక్రూట్మెంట్లో ప్రాబ్లం వచ్చింది. ఇది మనం యాజ్ యూజువల్ యాజ్ చెప్పినట్లు ఇది బెంగాల్లో జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ డబ్బులు తీసుకొని రైల్వేలో అపాయింట్మెంట్ ఇచ్చారు, డబ్బులు లేని అని చెప్పిన పిల్లల దగ్గర నుంచి ల్యాండ్ గుంజుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి. కేసు ఇప్పుడు కన్విక్ట్ కూడా అయింది, దాంట్లో శిక్షించారు కోర్టులో. ఆయన ఏ స్కాములు చేశాడు చూడండి. కానీ దానికి ఎవరికి రాహుల్ గాంధీకి ప్రాబ్లం లేదు. రాహుల్ గాంధీ ఇవాళ దాకా అడగట్లేదు, వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళతో అలయన్స్ ఉంది బీహార్లో. మళ్ళీ ఆడు ఇంత రిక్రూట్మెంట్ స్కామ్ చేసిన తర్వాత రైల్వేలో వై ఆర్ యూ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఆర్జేడీ? ఇది ఈవెన్ బీజేపీ వాళ్ళ తప్పు, దీంట్లో మిగతా ఆపోజిషన్ పార్టీస్ కూడా తప్పు ఉంది. వాళ్ళు అడగట్లేదు. దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ రాహుల్ గాంధీ సేయింగ్ వై ఎ స్కామ్ అక్యూస్డ్ లైక్ ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ని మీరు ఎట్లా పార్ట్నర్గా ఉంచుకుంటున్నారు, అలయన్స్ పార్ట్నర్గా ఎట్లా ఉంచుకుంటున్నారు. ఇది నిట్ పికింగ్ కాదు, ఇంగ్లీష్లో నిట్ పికింగ్ అంటారు, అంటే చిన్న చిన్న దాన్ని తీసి కొట్టడం కాదు. వీఆర్ లుకింగ్ అట్ బిగ్గర్ పిక్చర్. ఓకే, జేఎంఎం స్కామ్ జరిగింది, దాంట్లో షిబు సోరెన్ ఇన్వాల్వ్ ఉన్నారు, హేమంత్ సోరెన్ వాళ్ళ ఫాదర్ నరసింహరావు గవర్నమెంట్ టైంలో. స్కోల్ స్కామ్ జరిగింది, 2G స్కామ్ జరిగింది, ఎన్నో స్కామ్. ఇప్పుడు అంటారు స్కోల్ స్కామ్ నుంచి మన్మోహన్ సింగ్ని బలి చేసేసారని చెప్పేసి. మన్మోహన్ సింగ్ he was acquitted because he passed away. Second thing, he signed the form. ఆ సంతకం పెట్టిన మనిషి, he was a coal minister, additional charge he was holding coal apart from prime minister's post. ఆ కోల్లో స్కామ్ జరిగింది. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, నేను ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినట్టు నేను యూనియన్ మినిస్టర్, నాకేం తెలుసు ఎక్కడో లీక్ అయితే నేనేం చేయాలి. అది మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇప్పుడు కోల్ స్కామ్లో మన్మోహన్ సింగ్ కావాల్సిన డిఫెన్స్ ఏంటి? ఆయనకేం తెలుసు, సంతకం పెట్టాడు అంతే. స్కామ్ ఎక్కడో జరిగింది, హౌ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద అడిషనల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ యాజ్ కోల్ మినిస్టర్ హౌ విల్ యూ నో అంటున్నారు. సో మీ ఎక్స్క్యూజ్ అన్ని కేసెస్ నుంచి వస్తాయి మీకు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్. రాంచీలో ఉన్న పిల్లలు వాళ్ళ డెమాన్స్ట్రేషన్ ఢిల్లీకి షిఫ్ట్ చేయాలి. ఢిల్లీలో జంతర్ మంతర్లు కూర్చోవాలి వచ్చి. వాళ్ళకి అఫ్కోర్స్ పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే వీళ్ళకి చాలా మటుకు లీవే ఇచ్చారు మోదీ గవర్నమెంట్. 25-30 రోజులు ప్రొటెస్ట్, అది ముందే అలో చేయకూడదు. దానికోసం కేరళలో దే వాజ్ అన్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మోహన్ దాస్ అని చెప్పి, టీజీ మోహన్ దాస్, ఆయన మొన్న అరెస్ట్ చేశారు కేరళ పోలీస్. అఫ్కోర్స్ ఇమీడియట్గా కోర్టు రిలీజ్ చేశారు ఆయన. ఎందుకు? ఆయనేమన్నారు, నేను హోమ్ మినిస్టర్ ఉంటే, నేను భారత ప్రధానమంత్రి ఉంటే ఐ వుడ్ ఆర్డర్డ్ ఎ లాఠీ చార్జ్, ఐ వుడ్ ఆర్డర్డ్ టియర్ గ్యాస్, ఐ వుడ్ ఆర్డర్డ్ ఫైరింగ్ ఇన్ ద ఎయిర్, అండ్ అఫ్కోర్స్ ఐ వుడ్ హ్యావ్ ఫైర్డ్ ఇన్ ద క్రౌడ్. అండ్ చనిపోయిన వాళ్ళు దాన్ని తీసి ఒక లారీలు వేసి హాస్పిటల్కి తీసుకెళ్తుండే. దానికోసం ఆయన అరెస్ట్ చేశారు. అండ్ మోహన్ దాస్ జీ ఈజ్ అ బ్రిలియంట్ స్పీకర్. కానీ ఎందుకు ఆయన మీద కంప్లైంట్ ఎవరు చేశారు? ఎస్డిపిఐ వాళ్ళు, టెర్రరిస్ట్ గ్రూప్ పిఎఫ్ఐ పొలిటికల్ వింగ్ ఎస్డిఎఫ్ఐ కంప్లైంట్ చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. ఓకే, అదే టైంలో కేరళలో ఇద్దరు, ఒక మహిళ అండ్ 1 more guy, మోదీ గారిని చంపాలని ఒఫీషియల్గా వీడియో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇవ్వాలి దాకా ముట్టలేదు కేరళ ఉన్న గవర్నమెంట్, సతీషన్ గవర్నమెంట్. అప్పుడు మీకు తెలిసిపోతుంది దీంట్లో పాలిటిక్స్ ఎంత ఉందనేది. అమృత్సర్లో ఎస్ఎస్పి అమృత్సర్ ఓపెన్గా చెప్పారు, పాకిస్తాన్ నుంచి వచ్చి ఖాళిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు 9 మందిని పట్టుకున్నాం, దాంట్లో 4 జంతర్ మంతర్కి వెళ్ళారు, వాళ్ళ దగ్గర పెట్రోల్ బాంబు ఉండే, ఇంట్రోగేట్ చేసాం, వాళ్ళు అడ్మిట్ చేశారని. నెక్స్ట్ డే ఆయన ట్రాన్స్ఫర్ చేసేశారు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. ఇక్కడ తెలంగాణలో మెటా వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే. నెక్స్ట్ డే డీసీపీ సైబర్ క్రైమ్ ట్రాన్స్ఫర్డ్. డీసీపీ ఆర్ అడిషనల్ డీసీపీ, ఐ ఫర్గెట్ హిస్ డెసిగ్నేషన్, బట్ ఎనీవే సైబర్ క్రైమ్ చీఫ్ ట్రాన్స్ఫర్డ్. ఎందుకు? కాల్ వచ్చి ఉంటారు ఢిల్లీ నుంచి. ఎందుకు తీసుకున్నారు మెటా కేసు? మనం ఒక ఢిల్లీలో పోరాడుతున్న పిల్లల కోసం, మీరు అక్కడ రిజిస్టర్ ఎట్లా చేస్తారు? అది కూడా బీజేపీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎట్లా తీసుకుంటారు మీరు? ఆలోచించండి. డబుల్ స్టాండర్డ్స్. ఓకే, ఇది మనం అడుగుతున్నాం. మోదీ గారి మీద ధమ్కి ఇస్తే, మోదీ గారిని చంపుతాం, మోదీ గారు అమ్మగారిని తిట్టినప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఎవరికి. రాహుల్ గాంధీ మీద ఎవడో కామెంట్ చేస్తే కానీ 3 ఎఫ్ఐఆర్లు ఆయన మీద, రేవంత్ రెడ్డి మీద ఎవడో ఏమో సోషల్ మీడియాలో పెట్టిన ఆయన మీద కేసులు, వాళ్ళ మీద కేసులు. యూ షుడ్ హ్యావ్ స్టాండర్డ్ యూనిఫార్మిటీ. ఎవరెవరు మోదీ గారిని తిట్టారు తెలంగాణలో, ఎంతమంది వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది వాళ్ళ దగ్గర? బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అధిక మధ్యలో సోషల్ మీడియా టీం దాని మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. నో యాక్షన్. సో ప్రొటెస్ట్, ఎఫ్ఐఆర్, ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు ఈ జడ్జ్ మోహన్ దాస్ జీ కేసులోనే కేరళలో ట్రివాండ్రం కోర్టులో అడిగారు, జడ్జి అడిగారు, మీరు నోటీస్ ఇష్యూ చేశారా అరెస్ట్ చేసే ముందు? ఇవ్వలేదు.
ఇట్ ఈస్ లైక్ అండ్ వీలే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్లో అంటారు డెమోక్రసీ పోయింది, డెమోక్రసీ చనిపోయిందని. వాళ్ళ గవర్నమెంటే చేస్తున్నారు కేరళలో అది. ఈ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ వర్డ్ ఫర్ ఇట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పోయింది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మోహన్ దాస్ గారికి. హీ డిడ్ంట్ సే ఎనీథింగ్ ఎక్స్ట్రా, హీ సెడ్ ఎగ్జాక్ట్లీ దిస్. దాంట్లో మహిళల్ని ఇన్సల్ట్ చేశాక అది ఒక ఇస్లామిక్ మహిళ, ఆమె ఒక స్టేట్మెంట్ యాడ్ చేశారు, మోహన్ దాస్ ఇది కూడా చెప్పాలుండే అని చెప్పేసి. ఆయన పేరు మీద వచ్చేసింది కేసు అది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఈవెన్ హైదరాబాద్లో మహేష్, హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో నడుస్తున్న ఇష్యూస్ మనకు తెలుసు, టు సర్టన్ ఎక్స్టెంట్ ఆంధ్ర వైపు. కానీ బియాండ్ దాట్ మనకేం తెలియదు. అవును సార్. మా దగ్గర మీడియాలో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మిస్టర్ ప్రదీప్ గుహా అని ఉండే. హీ వాజ్ ఫస్ట్ ఇనిషియలీ జనరల్ మేనేజర్, దెన్ హీ బికెమ్ ప్రెసిడెంట్ అండ్ హీ పాస్డ్ అవే ఫ్యూ ఇయర్స్ అగో. బ్రిలియంట్ జెంటిల్మెన్, సేల్స్ అండ్ మార్కెటింగ్లో ద బెస్ట్ ఐ కెన్ సే. ఆయన ఒకసారి మాకు ట్రైనింగ్ క్లాస్ తీసుకున్నాడు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం మనం. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే హైదరాబాద్లో ఒక భూకంపం వచ్చింది, 30 మంది చనిపోయారు. ఇట్స్ అ బిగ్ న్యూస్. ఓకే, హైపోథెటికల్ చెప్తున్నారు ఇదంతా. ఇక్కడ నుంచి లాతూర్ దగ్గర ఒక భూకంపం జరిగింది, 300 మంది చనిపోయారు. 300 మంది చనిపోయారు, వెరీ బ్యాడ్. ఇరాన్లో ఒక భూకంపం వచ్చి 30,000 మంది చనిపోయారు. అవునా, వెరీ వెరీ బ్యాడ్. అంతే. కానీ హైదరాబాద్ జరిగిన దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే యూ హెవ్ సీన్ ఇట్ అప్ ఫ్రంట్, మీ దగ్గర జరిగింది కళ్ళ ముందు. ఇది మన మీడియా కూడా, ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్ ఇదే నడుస్తుంది అన్నమాట. దట్ రాంచీలో జరిగింది మనం చూపించకూడదు. ఇక్కడ ఉన్న ఏ తెలుగు ఛానల్ చూపించారు చెప్పండి? ఎన్ని నిమిషాలు చూపించారు? ప్యానల్ డిస్కషన్ జరిగిందా దాని మీద? రాంచీలో ఉన్న సమస్య, యూ ఆర్ పాసిబ్లీ ద ఓన్లీ ఫస్ట్ ఛానల్ టు స్పీక్ అబౌట్ దిస్. వై దట్ స్టూడెంట్స్ ఆఫ్ రాంచీ, వాళ్ళకెందుకు ఢిల్లీలో ఇచ్చినంత పబ్లిసిటీ వాళ్ళకెందుకు రావట్లేదు? అక్కడ దానికన్నా పెద్ద స్కామ్ జరిగింది. అక్కడ పంజాబ్లో దానికన్నా పెద్ద స్కామ్ జరిగింది, పంజాబ్లో కూడా ఏం లేదు. బెంగళూరులో జరిగింది, అక్కడ కూడా ఎవరు రాజీనామా అడగలేదు. ఇక్కడ ఫుల్ ప్యానల్ డిస్కషన్ ఉండే 3 రోజులు 4 రోజులు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు, మోదీ గారు రాజీనామా చేయించలేదు, మోదీ గారు ఆయన్ని హైడ్ చేస్తున్నారు కావాలని చెప్పి. ఆ కాన్స్పిరసీ ఈ కాన్స్పిరసీ తీసుకొచ్చారు. ఈ టగ్ ఆఫ్ వార్ చూసుంటారు మీరు సార్. టగ్ ఆఫ్ వార్ల స్ట్రాటజీ ఏంటంటే మీరు గుంజుతూనే ఉంటారు, ఒక పాయింట్ వచ్చినా మీరు ఇడిసేస్తారు, అటోలో పడిపోతారు. యు సీన్ ఇట్. మోదీ గారు చేసింది అదే. ఈ వాజ్ హోల్డింగ్ ఆన్ టు ద రోప్, అటువైపు నుంచి రాజీనామా చెప్పి ఈ వాజ్ హోల్డింగ్ ఆన్. లాస్ట్ ఈ జస్ట్ గేవ్ అవే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకో, అటువైపు వాళ్ళు పడిపోయారు. ఆఫ్టర్ దట్ నథింగ్. టార్గెట్ వాజ్ మోదీ, టార్గెట్ వాజ్ నాట్ ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఇంటర్మీడియట్ ఉండే నడిమిట్లో. టార్గెట్ మోదీ మీద ఉండే. దానికోసం మీరు చూసుంటారు. ఈ సేమ్ దీప్కే అన్నాడు మోదీ రాజీనామా చేయాలి. ఎందుకు? వాళ్ళ బాస్ చెప్పారు, కేజ్రీవాల్ చెప్పారు అదే మాట. సో మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రొటెస్ట్ అనేది దాని కవరేజ్. ఇప్పుడు మన ఫ్రాన్స్లో చూస్తున్నాం, రైట్స్ చూస్తున్నాం, స్పెయిన్లో రైట్స్ చూస్తున్నాం, ఈవెన్ యూఎస్లో చూస్తాం. అప్పుడప్పుడు కవరేజ్ చూడండి. అక్కడ ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్ జూయిష్ సినగాగ్ మీద నడిచినప్పుడు దాన్ని ఇస్లామిక్ అని చెప్పరు, దే విల్ ట్రై అండ్ హైడ్ ఇట్. లోన్ వూల్ఫ్ అటాక్ అది ఇదని చెప్తారు. ఇక్కడ కూడా అంతే. కొంతమంది కొన్ని కేసెస్లో యూ కెన్ వెరీ క్లియర్లీ మేక్అవుట్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ అని, కానీ వాళ్ళ పేరు చెప్పరు. ఐ కెన్ అండర్స్టాండ్ మైనర్ పేరు చెప్పకూడదు, ఎప్పుడు అది రూల్ ఉంది. అది ఫోటో చూపించకూడదు, వాళ్ళ పేరు కూడా చెప్పకూడదు. కానీ గ్రోనప్స్కి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అంత మన దగ్గర ఉన్న ఇక్కడున్న ఏం చెప్తారు, మన ఒక యాక్సిడెంట్ జరిగింది మీరు చూసుంటారు ఆంధ్ర వైపు. ఒక అమ్మాయిని, 2 అమ్మాయిలను ఒకటి వచ్చి ఎస్యూవీలో మాల్ దగ్గర కొట్టి, వేరే ఇక్కడున్నారు మన సో కాల్డ్ ఉమెన్స్ రైట్స్ గ్రూప్స్. ఎక్కడున్నారు వీళ్ళు? వాళ్ళకి ఫ్యాషనబుల్గా ఉంటేనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఆ పోయింది అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళకి. డాక్టర్ ప్రియాంక, ఇమాజిన్, బ్రూటల్ మర్డర్ ఇట్ వాస్. ఏదో యాక్సిడెంట్ అంటే మనం దెన్ వీ కెన్ యాక్సెప్ట్. ఇది కావాలని చంపారు. అండ్ షీ వాజ్ నో వే ఇన్వాల్వ్డ్. ఆమె పాప అక్కడ ఉండే అంతే దట్ టైం. వాడిని డ్రంక్ అండ్ డ్రైవింగ్లో లోపల అలౌ చేయలేదు. మాల్ లోపల ఆ కోపంతో కొట్టేశారు. ఒక్కసారి కాదు 3 సార్లు కొట్టాడు బండితో అమ్మాయిని. దే వర్ స్టాండింగ్ దేర్, వాంటెడ్లీ హిట్ దమ్ 3 times. సో ఇట్లాంటి ఈ సో కాల్డ్ మన మీడియా కవరేజ్ ఏమి ఉండదు దానికి. అప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు, 3 రోజులు వారం తర్వాత మర్చిపోతారు. దాని తర్వాత వాడికి బెయిల్ వచ్చిందో, వాడు బయటకు వచ్చేసిండో, వాడి మీద కేసు ఉందో లేదో ఏముండదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, సంవత్సరం తర్వాత ఈ కేసు గురించి ఒక్కడు మాట్లాడు. 10 రోజుల తర్వాత మాట్లాడారు సార్. పబ్లిక్ మెమరీ ఈజ్ నోటోరియస్లీ షార్ట్ అంటారు ఇండియాలో. దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ ఇస్.
సో మనం అర్థం చేసుకోవాల్సి, మనం మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు సెలెక్టివ్ అవుట్రేజ్ ఎప్పుడు ఉండకూడదు. ఒకదానికి ఫుల్ పబ్లిసిటీ, ఒకదానికి పబ్లిసిటీయే లేదు. ఒకదానికి ఫుల్ కవరేజ్, ఒకదానికి కవరేజే లేదు. ఎందుకు చూస్తారు? మీడియా వాల్యూ అంతా, సెన్సేషన్ అంతా, మాకు ఎన్ని వ్యూస్ వస్తాయి. లక్కలీ నౌ దేర్ ఇస్ నో టీఆర్పీ, బిగ్ బ్లెస్సింగ్. బార్క్ లేదు ఇప్పుడు. ఏ ఛానల్ చెప్పలేరు వీఆర్ ద నంబర్ 1, వీఆర్ ద నంబర్ 1. నో వే యూ కెన్ నో యూ ఆర్ ద నంబర్ 1. ఎందుకు? సెట్టాప్ బాక్సే లేదు. దేర్ ఇస్ నో బాక్స్ టు మెజర్ యువర్ ఆడియన్స్ మెజర్మెంట్. ద ఓన్లీ థింగ్ సోషల్ మీడియాలో మీకు ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇంత ట్రాక్షన్ బిల్డ్ అయింది అంతే. బట్ దేర్ అగైన్ ఇట్స్ అ రెలవెన్స్ ఆఫ్ ద ఆడియన్స్. మహేష్, ఇది నేను మనొక కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కాలేజ్కి వెళ్ళి మాట్లాడి చెప్పాను. రెలవెన్స్ ఆఫ్ ఆడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యుఎస్లో ఆంథ్రోపిక్ ఒక కంపెనీని కొనుక్కున్నారు, మీడియా కంపెనీని. కొనుక్కున్నప్పుడు అదే చేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర వ్యూస్ చాలా తక్కువ ఉంది, కానీ దే వర్ గెటింగ్ ఆల్ బిగ్ షాట్స్ వాచింగ్ దట్. 500-600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. కానీ 500 మంది CEOs ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు కొనుక్కున్నారు దాన్ని. దే పేడ్ $1 million or సంథింగ్ ఫర్ ఇట్. రిలవెన్స్ ఆడియన్స్. మీ వీడియో 500 మంది చూస్తే కూడా వాళ్ళ ఆడియన్స్ ప్రొఫైల్ ఏంటి? వాడు సైకిల్ కొనగలడా, మోటార్ సైకిల్ కొనగలడా, కారు కొనగలడా? క్యాన్ ఈ బై 72-inch టీవీ ఆర్ లేకుంటే వాడు ఒక రేడియో కొనుక్కుంటాడా? ఇది రెలవెన్స్ ఆడియన్స్ చూడాలి. 1,00,000 వ్యూస్ వచ్చి ఇట్ ఇస్ నో పాయింట్. ఎవరు ఆడియన్స్లో వచ్చారు అది ఇప్పుడు వస్తుంది. దట్ మెజర్మెంట్ సిస్టమ్ ఇస్ కమింగ్ ఇన్ సోషల్ మీడియా నా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ చేసినప్పుడు ఫేస్బుక్ వాళ్ళు అడుగుతారు, మీకు ఎట్లాంటి వాళ్ళకి ఈ యాడ్ రీచ్ కావాలి, టార్గెట్ ఆడియన్స్. అప్పుడు మీరు చెప్తారు, ఓకే 18 to 35, మేల్ అండ్ ఫీమేల్, A1 దట్ ఈస్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అబవ్, అర్బన్, ఓకే అర్బన్ ఏరియాస్ ఎక్కడ? హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ. అక్కడెక్కడ? ఢిల్లీలో ఎక్కడ కావాలి? జీకేలో కావాలన్నా? ఓకే, అవుట్ గల్ఫ్ కోస్ట్ కావాలన్నా, గల్ఫ్ లింక్స్ కావాలన్నా? హైదరాబాద్ అడుగుతారు, ఎక్కడ? జూబ్లీ హిల్స్ కావాలన్నా, బంజారా హిల్స్ కావాలన్నా, సికింద్రాబాద్ కావాలన్నా? దే విల్ ఆస్క్ యూ ఫర్ ద సెలెక్ట్ ఆడియన్స్. బికాస్ వాడు ఎగ్జిబిట్ చేస్తున్న ప్రోడక్ట్ విలువకి కొనడానికి ఉన్న కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది, జనతా దగ్గర కాదు. ఇట్ ఈస్ నాట్ అ కామన్ మ్యాన్ ప్రోడక్ట్ అనమాట. కామన్ మ్యాన్ అని కూడా అనట్లేదు. ఇట్ ఈస్ అ ప్రోడక్ట్, కొంచెం రేట్ ఉంది, కట్ ఆఫ్ రేట్ ఉందని. రెలవెన్స్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. దానికోసం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా నేను కూడా ఛానల్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర అడుగుతాను, మీ యూట్యూబ్ ఛానల్ డీటెయిల్స్ నాకు పంపించండి అని. ఓ మాకు 30 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారంటారు. తర్వాత చూస్తే దాంట్లో 99% ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో యట్ అండర్స్టాండ్ ద రెలవెన్స్ ఆఫ్ ద రాంచీ హ్యాపెనింగ్స్. రాంచీ బిల్డప్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నేషనల్ లెవెల్ ఎందుకు వెళ్ళట్టు? ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఛానల్స్ ఇన్ ఢిల్లీ విచ్ ఆర్ కవరింగ్ ఇట్. మిగతా ఎవరు కవర్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. డిస్టెన్స్. సార్, ద tyranny ఆఫ్ డిస్టెన్స్ అంటారు దీన్ని. సార్, ఇట్స్ కాల్డ్ ద tyranny ఆఫ్ డిస్టెన్స్ ఇన్ మీడియా. tyranny ఆఫ్ డిస్టెన్స్. సారీ, మీరు అది చెప్తున్నారు. సార్, ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కాప్స్ ఉన్నారు అనుకోండి సార్, ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు ఒక 10 మంది, ఇందాక మనం చెప్పినట్టు పేపర్ ఆర్టికల్ కోసమే నిరసన చేసే వాళ్ళు ఉన్నారు అనుకుందాం సార్. వాళ్ళు వచ్చి ఓకే వచ్చారా, ఈ టైంలో వెళ్ళి కరెక్ట్గా మాట్లాడితే ఫోటో పడుతుంది, కరెక్ట్గా అందరూ వింటారు అన్నట్టుగా ఏదో చేశారు అనుకుందాం. సో 10 మంది మాట్లాడితే వాళ్ళని నిలువరించడానికి 5 మంది పోలీసులకి సరిపోతుంది. ఒక 50 మంది వస్తే దే నీడ్ అ మోర్ గ్రూప్. ఒక 100 మంది 1000 మంది అవుతే అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళకి కొంచెం బిగ్గర్ పోలీస్ గ్రూప్ కావాలి టు స్టాప్ దెమ్ అండ్ టు స్టాప్ దట్ న్యూసెన్స్, లైక్ పబ్లిక్ న్యూసెన్స్ అవ్వకుండా, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆపడానికి కొంచెం ఎక్కువ శక్తి కావాలి. సిజేపీ ప్రొటెస్ట్లో గుడ్ ఆర్ బ్యాడ్, ఇప్పుడు తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో FRCA అండ్ డీలిమిటేషన్, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు లైక్ లుకింగ్ ఎట్ ది బిగ్గర్ పిక్చర్, ఇంత పెద్ద ఈక్వేషన్లో ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ ఇస్ నథింగ్, సో లెట్ హిమ్ రిజైన్ అని చెప్పేసి ఆయన రెసిగ్నేషన్ చేయించారని చెప్పేసి తర్వాత వెన్ ఐ స్పోక్ టు పవన్ ఆల్సో నాకు అర్థమైంది, ఓహో సో దిస్ ఇస్ ద రీజన్ వై బీజేపీ టుక్ ద డెసిషన్ టు రిలీవ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళడానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్గరిథం వైజ్ లేకపోతే లైక్ పుష్ చేశారు మెటా యాడ్స్ నుంచి అవన్నీ. సో లైక్ ఎక్కడి నుంచో ఫండింగ్ వచ్చింది, మొత్తానికి డబ్బులు పెట్టారు, పుష్ చేశారు యాడ్స్ ద్వారా అల్గరిథం వైజ్, సో దట్ మనం ఓపెన్ చేయగానే దాని గురించి తెలుస్తుంది, మనకు ఒక ఫోమో క్రియేట్ అయింది, లైక్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దిస్, సో లెట్స్ పుట్ ఎ స్టేటస్, లెట్స్ పుట్ ఎ స్టోరీ అబౌట్ దిస్, లెట్స్ మేక్ అ వీడియో అన్నట్టు. ఇప్పుడు జార్ఖండ్కి అట్రాక్షన్ రావట్లేదు. ఇప్పుడు సిజేపీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ స్మార్ట్ వేలో అవలంబించిన విధానం ఏదైతే ఉందో అది తప్ప కరెక్టా? మీరు నార్మల్ ఆర్గానిక్ వేలో వెళ్తే ప్రాబ్లం లేదు, బట్ రీచ్ అవ్వట్లేదు కదా సార్ ఇప్పుడు జార్ఖండ్. సో వై ఆర్ యూ ట్రైంగ్ ఫర్ అ రీచ్?
అంటే మీరు దాన్ని బిల్డప్ చేస్తున్నారు. ఓకే, లెవెల్ 10 ఉన్నప్పుడు దాన్ని లెవెల్ 100 చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు జెన్యున్ ప్రొటెస్ట్ ఉంటే లెవెల్ 100కి వెళ్ళిపోతుంది. ఆ తెలంగాణ ప్రొటెస్ట్ చూసాం మనం. ఇప్పుడు జార్ఖండ్ కూడా జెన్యూన్ కదా సార్? జెన్యున్ కానీ వెళ్ళట్లేదు. వై? టెరనీ ఆఫ్ డిస్టెన్స్ అది అక్కడ ఉంది. ఇదే జార్ఖండ్ పిల్లలు ఢిల్లీలో వచ్చి చేస్తే చూడండి వాళ్ళకి వచ్చే పబ్లిసిటీ. మీడియా ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓ కేరళ దాకా ఎవడు మా రిపోర్టర్ ఉన్నాడు చెప్తాం వానికి అంతే. వన్ ఫెలో రన్ అరౌండ్ అక్కడ ఇక్కడ వెళ్ళి బయట తీసుకొని అది కొంచెం విజువల్ తీసుకుంటే వాటర్ క్యాన్ అండ్ టియర్ గ్యాస్ పంపించేస్తే అయిపోయింది న్యూస్. మీరు అడిగిన ప్రశ్నకి యూ డూ ఇట్ ఇన్ ద నార్మల్ వే. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, మెటా అన్నారు దట్ దే వర్ యూజింగ్ బాట్స్, బిగ్ టైమ్ బాట్స్. ఇక్కడ ఇల్లీగల్గా వాడు బాట్స్ ఇస్ ఇల్లీగల్. మీరు రెగ్యులర్గా మీ ఆర్గానిక్ గ్రోత్ని మీరు అచీవ్ చేస్తున్న మీ దగ్గర ఒక 2,000 మంది వచ్చారు, 2,000 మంది ఇన్స్టాగ్రామ్లో మీరు పంపించి వాళ్ళ దగ్గర షేర్ చేయమంటే దెర్ ఇస్ అ లాజిక్ టు ఇట్. ఇది అది కాదు కదా, యూఆర్ బిల్డింగ్ అప్ అన్ ఆడియన్స్. ఎందుకు? యూఆర్ నాట్ సెల్లింగ్ సోప్, యూఆర్ నాట్ సెల్లింగ్ ఐస్ క్రీమ్. ఓకే, మీరు అది బిగ్ బాస్కెట్లో స్విగ్గీలో ఆర్డర్ చేయట్లేదు. మీరు యూఆర్ బిల్డింగ్ అప్ బికాజ్ మీకు గ్రేట్, మీ దగ్గర డబ్బులు తీసుకున్న దగ్గర మీరు రీచ్ చూపించాలి. మీరు ఇప్పుడు దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఇన్ ద యూఎస్ దే ఆర్ ఇన్ ద ఫోకస్ నా. వాళ్ళు ఎందుకు సౌరవ్ దాస్కి 28 మిలియన్ ఎందుకు ఇచ్చారు? హీ డిస్ట్రిబ్యూటెడ్ దట్ మనీ టు అదర్స్. చిన్న అమౌంట్ కాదు, దానికోసం 10 లక్షలు ఉన్న ఇంట్లో ఉన్నాడు, అద్దెకున్న ఇంట్లో నెలకి. సో మన ఈ సింపతి ఫ్యాక్టర్ తీసుకొచ్చాం చూడండి. సింపతి కూడా బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ఆ బిల్డింగ్ టైం వద్దు, నాకు ఒక వారం లోపల అయిపోవాలని చెప్పి చేసిన కేసు ఇది. యాక్చువల్లీ ఇఫ్ ఆస్క్ మీ, సోషల్ మీడియా గురించి ఈ పర్టికులర్ కేస్ స్టడీ బహుశా కొన్ని మేనేజ్మెంట్ కాలేజెస్ కానీ అట్లీస్ట్ ఆర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కాలేజెస్ దీని గురించి ఒక కేస్ స్టడీ చేయాల్సి వస్తుంది. హౌ డిడ్ దెమ్ మేనేజ్ దిస్? మీకు ఎన్ని బాటిల్ తీసుకోవాల్సి వస్తుంది, మీరు ఎట్లాంటిది, ఆ బాటిల్ ఎక్కడ ఉంటారు, ఇంటర్నేషనల్ నేషనల్, దానికి ఎంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, హబ్ ఉంటుంది వాడికి. సో రేపు ఒక కేస్ స్టడీ లాగా ఇంకోటి ప్రొటెస్ట్ ప్లాన్ చేస్తుంది, ఢిల్లీలో రిపోర్ట్ ఇవ్వచ్చు వాడు, అరే ఇది తీసుకో, ఇట్లా ఫాలో చేస్తే నీకు కూడా ట్రాక్షన్ వస్తుంది, తొందర పబ్లిసిటీ వస్తుంది, జనరేట్ అవుతుంది. దట్స్ పిరియడ్. ఇది దిస్ ఇస్ ద సైకాలజీ ఆఫ్ ఎ ప్రొటెస్ట్ అన్నమాట. దానికోసం చూడండి, ఆ రోజు అయిపోయింది ఫినిష్డ్. ఆఫ్టర్ దట్ దే హావ్ జస్ట్ డిసపియర్డ్. ఏదేదో అంటున్నాడు, స్కూల్ గురించి మాట్లాడదాం, మోదీ గారు ఇండిపెండెన్స్ డే, ఎడ్యుకేషన్ గురించి. మీరెవర్రా చెప్పడానికి? హూ ఆర్ యూ? డూ యూ రిప్రజెంట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా? నథింగ్. ఇది మనం అడగాల్సింది అన్నమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే, దట్ ఇప్పుడు జరిగే ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ జార్ఖండ్లో సిబిఐ ఎంక్వైరీ కానీ ఏదైనా కానీ రానియండి, ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ థింగ్. ద ఫైనల్ థింగ్ ఇస్ ఎందుకు ఢిల్లీలో ఒక ఎలీట్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్కి కవరేజ్ వచ్చింది, జార్ఖండ్లో ఇంత వేలాది మంది పిల్లలు వచ్చి ప్రొటెస్ట్ చేసిన దానికి రావట్లేదు. వాళ్ళు పాపం ట్రైబల్స్, ఇదేమో అంత ఎలీటిస్ట్ క్రౌడ్, 5-star క్రౌడ్. అది డిఫరెన్స్. సార్ విల్ ఎండ్ దిస్ డిస్కషన్ విత్ లాస్ట్ 2 questions సార్. ఒకటి, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జార్ఖండ్ యాక్చువల్లీ, లైక్ హౌ ఎఫెక్టివ్ ఇస్ దిస్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది ఏదైతే ఈ నిరసన ఏదైతే ఉందో దీని డెప్త్, దీని వెనకాల జరిగిన అన్యాయం ఒకటి ఇది చెప్పండి. దీని తర్వాత ఐ విల్ ఆస్క్ యు దిస్ లాస్ట్ క్వశ్చన్. అన్యాయం అంటే ఏంటి? ఒకరికి అంతమంది ట్రైబల్ స్టూడెంట్స్, అంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళకు ఉద్యోగం రాలేదు, దేర్ వాజ్ కరప్షన్, డబ్బులు తీసుకొని అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఇది ముందు కూడా చూసాం. లాలూ ప్రసాద్ ఏదో కేసు చెప్పాను నేను. లాలూ ప్రసాద్ వెంట ద అల్టిమేట్, డబ్బులు లేదు నా దగ్గర అని చెప్పినప్పుడు, నీ దగ్గర భూమి ఉందంటే 10 ఎకర్ భూమి ఉంది, ఓకే ఆ 10 ఎకర్ భూమి మాకు రాసి ఇచ్చేసాయి. రైల్వే స్కామ్, yes, which was very big, huge. ఆలోచించారు, హిస్ ఫ్యామిలీ బాట్ ల్యాండ్, ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళ పేరు మీద. ఈ లాలూ ప్రసాద్ యాదవ్, మీసా భారతి, వాళ్ళ లాలూ వైఫ్ రాబ్రీదేవి కొడుకు, వీళ్ళందరి పేరు మీద, తేజస్వి యాదవ్, వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ల్యాండ్, thousands of acres. అండ్ దాని కోట్ల వచ్చింది. దాన్ని దే వర్ కన్విక్టెడ్ ఆఫ్ ఇట్. ఫాడర్ స్కామ్ పక్కన పెట్టండి మీరు. సో అది ఇంకోటి ఉంది మళ్ళీ, అది సపరేట్. బట్ నేనేమంటున్నా అంటే, కరప్షన్ అనేది ఇండియాలో ఆల్ పర్వేడింగ్. గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు సెక్షన్ 22A ఒకటి ఉంది, అది మనం వాళ్ళు రేపు మాట్లాడదాం. సెక్షన్ 22A ఇస్ అ బిగ్ స్కామ్ ఇన్ తెలంగాణ. ఆంధ్రాలో కూడా ఉంది అది. ఏంటి? నిన్న తెలిసింది మాకు, మా ఉండే ఫ్లాట్ అల్వాల్లో, దట్ ఫ్లాట్ కెనాట్ బి సోల్డ్ నో బికాస్ సెక్షన్ 22A కింద వేసేసారు. మేము ఒక్కరే కాదు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ హైదరాబాద్లో ఫ్లాట్ ఓనర్స్, అపార్ట్మెంట్ ఓనర్స్, ఇండివిజువల్ హౌస్ ఓనర్స్, గేటెడ్ కమ్యూనిటీ, ఎవరికి తెలియదు దట్ దేర్ ల్యాండ్ ఈజ్ నౌ కెనాట్ బి సోల్డ్ బికాస్ 22Aలో తీసుకొచ్చి వేసేసారు.
అది పెద్దగా స్కామ్. ఎందుకంటే అక్కడ అగైన్ యూ టు గో టు ద రిజిస్ట్రేషన్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్, అన్ని ప్లేసెస్లో లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఈ లంచం కోసం 22A తీసుకొచ్చారు. దిస్ అ సెపరేట్ డిస్కషన్, బట్ వీ విల్ హ్యావ్ ఇట్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ గవర్నమెంట్ వైపు నుంచి ఒక గవర్నమెంట్ కావాలంటే వాళ్ళు ఒక ప్రొటెస్ట్ని కొట్టి కంప్లీట్గా ఫినిష్ చేయొచ్చు. జార్ఖండ్లో చూపించారు. నో బడీ విల్ టాక్ అబౌట్ ఇట్. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడరు. పిల్లల మీద లాఠీచార్జ్ జరిగింది, బ్రూటల్ లాఠీచార్జ్ జరిగింది. కానీ అదే ప్రొటెస్ట్ ఢిల్లీలో జరిగితే పెద్ద న్యూస్ అది. ఆబ్వియస్లీ అదే ప్రొటెస్ట్ ఫార్మర్స్ని, పిల్లల్ని పంజాబ్లో కొట్టారు పోలీసులు, బ్రూటల్ లాఠీచార్జ్. ఎవరు కేజ్రీవాల్ కాదు, మనీష్ సిసోడియా కాదు, అతిషి మర్లేనా కాదు, ఈ CJP వాళ్ళు కాదు, ఎవ్వరు మాట్లాడలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సెలెక్టివ్ అవుట్రీచ్ ఉంటుంది మన దాంట్లో. సార్ వన్ లాస్ట్ హైపోథెటికల్ సినారియో సార్. ఇప్పుడు బ్రూటల్గా ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు పంజాబ్లో ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని కొట్టి లైక్ దాన్ని సైలెంట్ చేశారు. ఇప్పుడు జార్ఖండ్లో కూడా అది జరుగుతుంది. అండ్ జార్ఖండ్ విజువల్స్ లైక్ అఫ్ కోర్స్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హ్యాష్ ట్యాగ్తో నేను సెర్చ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం విజువల్స్ వస్తున్నాయి. విజువల్లీ ఇంపైర్డ్ అండ్ బదిరీలు వీళ్ళని కూడా కొట్టారు. సో వాళ్ళలో జెన్యూనిటీ కనబడుతుంది నాకు, అరే వీళ్ళు కూడా బయటకు వచ్చి చేస్తున్నారు కదా అని చెప్పేసి. సో దే నీడ్ ట్రాక్షన్ నౌ. ఏదైతే ఢిల్లీలో జరిగిందో దే ఆర్ వెరీ స్మార్ట్. అరే ఇది అందరికీ తెలియాలంటే ఏం చేయాలో వాళ్ళకు పద్ధతి అవలంబించారు. జస్ట్ లైక్ యూ సెడ్, ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఢిల్లీకి వస్తే వీళ్ళ లైక్ వాళ్ళ వాణి అందరూ వింటారు అని చెప్పేసి. ఇఫ్ దే అంటే మనకి ఇప్పుడు సక్సెస్ రేషియో ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో ఇప్పుడు అరే CJP ప్రొటెస్ట్కి సంబంధించిన ఆ కేసులో దిస్ ఇస్ హౌ దే వన్ కదా, సో లెట్ మీ ఫాలో ది సేమ్ థింగ్ అని చెప్పేసి ఎవరన్నా మంచి పర్సన్ లైక్ CJP కనెక్ట్ కాకుండా నాలంటి వాడు ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చి అరే లెట్ మీ హెల్ప్ దెమ్ అని చెప్పేసి బాట్స్ క్రియేట్ చేసి వాళ్ళ ట్రాక్షన్ బిల్డ్ చేస్తే ఇఫ్ దే విన్ ఇన్ దట్ కేస్ అది తప్ప ఒప్ప. మీ కాజ్ ఏంటి దాని మీద ఉంటుంది. వాట్ ఈస్ ద గ్రేటర్ కాజ్ అంటారు. ఇప్పుడు నువ్వు దేనికి పోరాటం చేస్తున్నావు? మీరు ఒక ఉద్యోగం రాని మనుషుల కోసం ప్రొటెస్ట్ చేస్తున్నావా, లేకుంటే ఒక యూనియన్ మినిస్టర్ రాజీనామా కోసం ప్రొటెస్ట్ చేస్తున్నావా? లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా రాజీనామా చేశారు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగిన తర్వాత. ఓకే, వెన్ యూ ఆర్ ద రైల్వే మినిస్టర్. దాని తర్వాత యాక్సిడెంట్లు బంద్ అయినాయి? లేదు కదా. ద ఐడియా ఇస్ సింపుల్. కొన్ని ఐ థింక్ అశ్విని వైష్ణవ్ ఫస్ట్ టర్మ్లో రైల్వే యాక్సిడెంట్ జరిగి చాలామంది రాజీనామా చేయాలి, ఒరిస్సాలో జరిగిన రైల్వే యాక్సిడెంట్ రాజీనామా చేయాలని. బట్ ఆఫ్టర్ దట్ ఈ కరెక్టెడ్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలి. నందన్ నీలకేని కమిటీని పెట్టారు ఇప్పుడు మోదీ గవర్నమెంట్. దాని తర్వాత దానికన్నా ముందు రాధాకృష్ణ కమిటీ ఉండే. ఈ ఎగ్జామ్ సిస్టమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మార్చడానికి ట్రై చేస్తున్నారు. చట్టాలు తీసుకొచ్చారు, ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఏం చేయాలని చెప్పేసి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మహేష్, లెట్ మీ సీ హౌ మెనీ స్టేట్ గవర్నమెంట్స్ విల్ అప్రూవ్ ద సేమ్ బిల్. యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, లేకుంటే అట్లాంటి చట్టం తెలంగాణలో తీసుకొస్తారా పేపర్ లీక్ వ్యతిరేకంగా? చేయరు. బికాజ్ దాట్ ఈస్ ఐ మీన్ BNSSలో మీరు ఎక్కిస్తారో లేకుంటే ఎక్కడ చేస్తారో, కానీ పేపర్ లీక్ మళ్ళీ ఇట్స్ అ కన్కరెంట్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఈక్వల్ స్టేక్ ఉంది. ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ అంటారు అది BJP వాళ్ళు తీసుకొచ్చారు, మాకు దాంతో సంబంధం లేదంటారు. సో క్రెడిబిలిటీ ఈజ్ ద క్వశ్చన్ అన్నమాట. మీరు అడిగిన దాని ప్రశ్నకి ఓకే, అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేసి వాళ్ళకి బాటిల్ ఇప్పించేసి వాళ్ళకి ట్రాక్షన్, గుడ్ ఫర్ ద గ్రేటర్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. కానీ అది ఫేక్ చేయకూడదు. ఓకే, 2 లక్షల మంది చూసారు, 3 లక్షల మంది చూసారని చెప్పేసి ఐ డోంట్ డూ ఎనీథింగ్. నా ఫేస్బుక్ పోస్ట్ FCR 3 lakh views. I just went naturally. నాకు తెలియదు. సో ఐ డూ దట్ ఆఫర్. నేను రెగ్యులర్గా చేయను, అప్పుడప్పుడు ఒకసారి 15 రోజులు ఒకసారి లేకుంటే వారానికి ఒకసారి ఒక వీడియో చేస్తాను అట్లాంటిది. నా రెగ్యులర్ వీడియో నా కాన్వర్జేషన్స్ అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ దాంట్లో పోతూనే ఉంటుంది. బట్ ద పాయింట్ ఇస్ సింపుల్, ఈజ్ ఏ ప్రొటెస్ట్ అయినా సరే. ఇప్పుడు మన ఉస్మానియాలో జరిగిన తెలంగాణ ప్రొటెస్ట్ చూసాం, మా పిల్లలకి ఎంత పబ్లిసిటీ వచ్చిందో. వాళ్ళు లాఠీచార్జ్ తిన్నారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏమన్నారు, తెలంగాణ ఉద్యమాని కోసం పోరాటం చేసిన అందరికీ ఉద్యోగం ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారండి ఉద్యోగం? ఎవరికి ఇచ్చారు? మీరు ఉస్మానియాలో పోరాడిన పిల్లలకి ఇచ్చారా మీరు? దే వర్ ద నర్వ్ సెంటర్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్ ఈవెన్ ఇన్ 60s. చెన్నారెడ్డి గారు అప్పుడు తెలంగాణ ప్రజా సమితి పెట్టినప్పుడు ఉస్మానియా వాజ్ ఆల్వేస్ దేర్. మీరు ఉస్మానియా నుంచి పిల్లల్ని బయటికి రానియలేదు బీఆర్ఎస్ వాళ్ళు, సారీ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు ఎవరు తప్పండి? అప్పుడు డెమోక్రసీ పోలేదా? అప్పుడు డెమోక్రసీ చచ్చిపోయింది, అప్పుడు చావలేదా? ఓన్లీ మోదీ గారు చేసింది వస్తుంది డెమోక్రసీ. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అప్పుడే ఉంటుందా? సెలెక్టివ్ అవుట్రేజ్ ఉండకూడదు. నాకు అదొకటే. అండ్ ఐ ఛాలెంజ్, ఐ మీన్ నా దగ్గర వచ్చి ఎవరైనా ఫ్యాక్ట్స్తో మాట్లాడితే ఆల్వేస్ రెడీ టు డిబేట్. కానీ
ఐ విల్ నాట్ గో టు 8 to 9 డిబేట్ 7 to 8 డిబేట్ దీనికోసం అనమాట. ఫ్యాక్ట్స్తో మాట్లాడాలి. మీరు బాట్స్ యూజ్ చేశారా లేదా, వై డిడ్ యూ యూజ్ ఇట్, నో ఆన్సర్. నేను ఛాలెంజ్ చేశాను అభిజిత్ దీప్కేని ట్విట్టర్లో, ఎంత ఖర్చు పెట్టారు మీరు పెట్టండి, అకౌంట్ పెట్టండి ముందు, మీకు ఎక్కడ ఇక్కడ నుంచి ఫండింగ్ వచ్చింది చెప్పండి. మీరు జెన్యున్గా నేషనల్ ఫండింగ్ తీసుకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు. బయట నుంచి తీసుకున్నారు మీరు. హూ ఆర్ దోస్ ఫెలోస్ హూ ఆర్డర్డ్ ఫుడ్ ఫ్రమ్ ఖత్తర్ అండ్ బంగ్లాదేశ్? మీకు తెలుసు ఎవరని వాళ్ళు. మీరు ఆ జునైద్ అని క్యారెక్టర్ మొబైల్ ఫోన్ షాప్ నడిపిస్తున్నది ఇంత డబ్బులు ఎట్లా సంపాదించాడు ఇన్ని రోజుల్లో, ఇంత తక్కువ రోజుల్లో ఎట్లా సంపాదించాడు ఇంత డబ్బులు? నౌ హీస్ డిసపియర్డ్. వాడు ఫోన్ ఆఫ్ చేసేసిండు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆయన ఇంటర్గేట్ చేసిన తర్వాత వాడు మళ్ళీ మాయమైపోయాడు అక్కడి నుంచి. సో వీ షుడ్ అండర్స్టాండ్ విత్ జెన్యున్ ప్రొటెస్ట్, ఎస్ ఆ ప్రొటెస్ట్ కూడా ఒక టైం లైన్ ఉంటుంది, దానికి ఒక లైఫ్ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు ప్రొటెస్ట్ చేస్తే ఎప్పుడు చదువుకుంటారు వాళ్ళు, ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అవుతారు వాళ్ళు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు నేను చెప్పినట్లు, వాళ్ళకి అదే కావాలి. వాళ్ళకి 3 సంవత్సరాల కోర్సు 10 సంవత్సరాలు చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో 3 సార్లు ఫెయిల్ అవుతారు, సెకండ్ ఇయర్లో 3 సార్లు ఫెయిల్ అవుతారు, థర్డ్ ఇయర్లో 3 సార్లు ఫెయిల్ అవుతారు, లాస్ట్ 10th ఇయర్ పాస్ అవుట్ అవుతారు వాళ్ళు. మన పిల్లలకి అట్లా కాదు, దే హ్యావ్ ఎ కెరియర్. ఒక సర్టన్ ఏజ్లో ఉద్యోగం రావాలి వాళ్ళకి, చదువుకొని బయటికి వెళ్ళండి, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ టు ఇట్. కానీ మీరు ప్రొటెస్ట్ అనేది ఇట్ షుడ్ బి ఎ లిమిటెడ్ టైం అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ద ట్రాక్షన్. జార్ఖండ్లో ఉన్న పిల్లలు నాకు అదొకటే కంప్లైంట్, వాళ్ళకి రావట్లేదు, వాళ్ళకి పబ్లిసిటీ లేదు, ఏం లేదు. ఎందుకు ఇక్కడున్న మీడియా హౌసెస్ అది చేస్తున్నారు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. ఐ హోప్ ఈ వీడియో తర్వాత వస్తుందని అనుకుంటున్నాను సార్. అట్ ది సేమ్ టైం మన ఓటుకి ఎంత విలువ ఉంటుందో మన మాటకు కూడా అంత విలువ ఉంటుంది. సో సెలెక్టివ్ అవుట్రీచ్ కాకుండా ఇక్కడ అన్యాయం జరిగితే మాట్లాడుతున్నాం, దీనికి లైక్స్ షేర్స్ వస్తాయి, దీనికి పెద్దగా పట్టించుకోము అన్నట్టుగా కాకుండా నేను రెండింటికి ఆ హిపోక్రటిక్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి అన్నింటినీ ఒకే దృష్టితో చూద్దామని ఇప్పటికైనా సరే దాన్ని అలవాటు చేసుకుందాం. అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుందో అక్కడ జార్ఖండ్లో జరిగిన పరిస్థితిని క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కామెంట్ సెక్షన్ ఓపెన్గా ఉంది, యూ కెన్ బ్లాస్ట్ ఇట్. మీరు ఏం మాట్లాడాలన్నా సరే మీరు మాట్లాడచ్చు. అఫ్ కోర్స్ లైక్ మెయింటైనింగ్ ప్రాపర్ లాంగ్వేజ్. సో జార్ఖండ్లో జరుగుతున్న పరిస్థితిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు వచ్చిన నాలెడ్జ్ ఏంటి మాతో షేర్ చేసుకోండి. అండ్ స్టేట్ ఇండియా హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.